అలాగే ఉండండి. నేను ఒకసారి చరణ్ కౌశిక్ యాదవ్తో మాట్లాడి ట్రిపుల్ ఎం అంటున్నాడు కానీ నేను త్రిపుల్ సీఎం అంటున్నా. త్రిపుల్ సీఎం మీన్స్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ ఈ ముగ్గురిని దగ్గర నుండి చూసింది కనుక ఈ మూడు పాత్రలను కలిపితే ఒక రేవంత్ రెడ్డి. సో వీళ్ళందరినీ మరిపించే విధంగా అంటే ఆయన ఏజ్కు రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. నిన్న పొద్దున ఢిల్లీకి వెళ్ళారు. మళ్ళీ నరేంద్ర మోడీని అందరినీ ఏదైతే భారత్ సమ్మిట్ కోసం ఇన్విటేషన్స్ ఇవ్వడం, తర్వాత రావడము, ఉస్నాబాద్లో పార్టిసిపేట్ కావడము బహిరంగ సభలో. అంటే మామూలుగా గతంలో ఇంత ఫాస్ట్గా పనిచేసిన వాళ్ళు ఎవరు కనిపించలే. ఇంత హార్డ్ వర్క్ మీన్స్ ఏంటంటే ఆయన పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు ఒక 12 నుంచి 15 గంటల వరకు ఆయన పనిచేస్తున్నారు. సో దీంట్లో ఎందుకని కాంగ్రెస్కు ఇంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ఫామ్ హౌస్లో పరిమితమై ప్రగతి భవన్లోకి ఎవరికి అనుమతి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసిండు. 10 సంవత్సరాల కాలం పాటు మొత్తం అభివృద్ధి కుంటుపడిపోయింది. అదే కాకుండా రివ్యూ చేసిన సందర్భమే లేదు. మీరు చూస్తూ ఉన్నారు, ఏనాడని ఎడ్యుకేషన్ మీద రివ్యూ చేసిండా, హెల్త్ మీద రివ్యూ చేసిండా, లేదా టెంపుల్ మీద రివ్యూ చేసిండా, లేదు హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ మీద రివ్యూ చేసిండా, ఏది చేయలే కదా. అదే కాకుండా దేవుళ్ళపై రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్ ఏంటంటే దేవునిపై ఏకాభిప్రాయం లేదు కనుక నాయకుని మీద కూడా ఏకాభిప్రాయం ఉండదు అని చెప్తూనే హిందూ మతానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే he does not and believe in single God, he does not believe in single text, he does not believe in single guru. ఎవరు అన్నది కాదు, సర్వపల్లి రాధాకృష్ణ అన్నది ఏమంటే అనేక విశ్వాసాల సమాహారం హిందూ మతం అని. అంటే చాలా సుప్రీంకోర్టు కూడా చెప్పింది హిందూయిజం ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. అంటే జీవితంలో భాగం. రకరకాల నమ్మకాలు ఉంటాయి అంటే గ్రామ దేవతల కళ్ళుతో పూజలు చేస్తారు, వారు రోజు తినేదాంతో తాగే దాంతో కూడా పూజలు చేస్తారు. దట్ ఈజ్ హిందూ మతం. హిందూ మతంలో ఎవరో ఏ రూపంలో ఆరాధించవచ్చు, ఏ విధంగానే దేవుడు అనుగ్రహం అనేది లభిస్తుంది చాలా స్పష్టం. 7th చాప్టర్ 21 శ్లోకంలో భగవద్గీతలో ఏముందంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, ఎవరో ఎవరిని విశ్వసించినా వారిలో ఆ విశ్వాసాన్ని నేనే కల్పిస్తాను అర్జున అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు. అదే కాకుండా బాబు సాయిబాబా అని దేవుడు అనే వాళ్ళు ఉన్నారు, సాయిబాబా దేవుడు కాదని వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దారులు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, చేరుకునేది అక్కడికే, అంటే ఈశ్వర్ దగ్గరే చేరుకోవాలి. దట్ ఈజ్ హిందూ మతం. కాబట్టి అదే చెప్తే అంత సెంటిమెంట్ ఉన్నప్పుడు ఒక సీఎంగా ఒక ఎన్నికల ప్రచారం కావచ్చు, లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలకు పోయిన క్రమంలో ఆ ఇష్యూ తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే అది అభివృద్ధి కార్యక్రమం కాదండి. కాంగ్రెస్ పార్టీ సంబంధించి వివిధ గ్రూపులు ఉంటాయి, ఢిల్లీలో ఉంటారు, ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. హిందూ మతంలో ఏదైతే అంటే అనువదించుకునే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్తూ ఆ సందర్భానుసారం చెప్పింది. అదే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 4th సిటీ కావచ్చు గ్లోబల్ సమ్మిట్ పెడతా ఉంది. ఇప్పుడు